బంగారు కుటుంబాలకు ఎంపికైన వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో ఎలాంటి కోత ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం చేపట్టిన పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ విధానంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ 6 లేదా 10,000 పేద కుటుంబాలు బంగారు కుటుంబాలకు ఎంపికయ్యే అవకాశాలున్నాయన్నారు. స్థానికంగా ఏ అసెంబ్లీ స్థానాల్లో పరిశ్రమలు ఉంటే వాటి యాజమాన్యాలు అక్కడి బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే విధానం అమలు చేస్తామని తెలిపారు. పరిశ్రమలు లేని నియోజకవర్గాలు, ధనవంతులు పెద్దగా ఉండని ఏజెన్సీ ఏరియాల్లోని బంగారు కుటుంబాలకు మార్గదర్శులను అన్వేషించే అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని చెప్పారు. ఇక స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ తొలి సర్వసభ్య సమావేశం నిన్న సీఎం అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాప్రతినిధులు, జిల్లా, మండల స్థాయి అధికారులు ఇందులో పాల్గొన్నారు. P4 పథకం సమర్థ అమలుకు 2 కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే జిల్లా, నియోజకవర్గ స్థాయిలో P4 చాప్టర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు P4 స్ఫూర్తిని చాటేలా రూపొందించిన 6 రకాల లోగోలను అధికారులు సీఎం ముందుంచారు. అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఒక లోగోను ఆయన ఈ సమావేశంలో ఖరారు చేశారు. పేదల బతుకుల్లో వెలుగును నింపే P4 స్ఫూర్తిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సీఎం పిలుపునిచ్చారు. పేదలు, ధనికుల మధ్య అంతరాలు తగ్గించేందుకే ఈ విధానం అమలు చేస్తున్నామన్నారు. గతంలో జన్మభూమి అని పిలిపిస్తే మంచి స్పందన వచ్చిందని, ఇప్పుడు P4 కు మంచి స్పందన వస్తుందని చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను, 1,00,000 మంది మార్గదర్శులను గుర్తించే లక్ష్యంతో పనిచేయాలని సీఎం సూచించారు. చట్ట ప్రకారం అర్హత గల భూములకు నిషేధిత జాబితా 22A నుంచి స్వేచ్ఛ కల్పించే విషయంలో సత్వరమే నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ శాఖను ఆదేశించారు. ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ల కొనసాగింపుపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి వెంటనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో ప్రజలు ఇంకెంతకాలం ఇబ్బంది పడాలని రెవెన్యూ శాఖ ఎందుకు స్పష్టమైన వైఖరి తీసుకోలేదని సీఎం ప్రశ్నించారు. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. ఇక శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ శాఖపై సమీక్ష చేశారు. అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ ఎలా చేయాలన్న విషయంలో స్పష్టత ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ చట్టం 1977 చట్ట సవరణ మేరకు అర్హత గల భూములను ఫ్రీ హోల్డ్ చేసే విషయంలో సత్వరమే నిర్ణయం తీసుకోవాలని రెవెన్యూ శాఖను చంద్రబాబు ఆదేశించారు. పక్కా నిబంధనల ప్రకారం ఉన్న భూములను ఫ్రీ హోల్డ్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. 22A లోని ఇనాం, చుక్కలు, షరతు పట్టా భూములకు వర్తించనుంది. జగన్ ప్రభుత్వంలో 2024 మే నాటికి 13.59 లక్షల ఎకరాల భూములను ఫ్రీహోల్డ్ చేశారు. అందులో 5.74 లక్షల ఎకరాలను చట్టవిరుద్దంగా, అక్రమంగా నిషేధిత జాబితా నుంచి తొలగించారని రెవెన్యూ శాఖ గుర్తించింది. చట్ట ప్రకారం నిబంధనల మేరకు ఫ్రీహోల్డ్ అయిన భూములు 7.16 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఇందులో నిజమైన అసైనీలే పొజిషన్లో ఉన్న వాటిని పక్క రికార్డులకు పరిశీలించి రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పిస్తారు. ఇకపై అసైన్డ్ చట్ట సవరణ ప్రకారం 20 ఏళ్ల కాలపరిమితి దాటిన భూములు, అసైనీలే పొజిషన్లో ఉన్న వాటిని ఏటా ఫ్రీహోల్డ్ అయ్యేలా నిర్ణయాలు తీసుకోనున్నారు. వైసీపీ నాయకులు ప్రజల కోసం ఆలోచించరు. రౌడీయిజం, గూండాయిజం చేయాలన్నదే వారి భావన. అందుకే వాళ్లను మళ్లీ అధికారంలోకి రానివ్వమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సినిమా డైలాగులు ప్రజలకు వినోదం కోసం, ఉత్సాహం నింపడానికి మాత్రమేనన్నారు. రాజకీయాల్లో తాను సినిమా డైలాగులు చెప్పనని తెలిపారు. అయితే వైసీపీ నాయకులు సినిమా డైలాగులు ఉపయోగించి నరుకుతాం, చంపుతాం, రంపాలు తెస్తాం, రప్ప కోస్తామని అంటున్నారని, ఇలాంటి బెదిరింపులకు భయపడే వాళ్లం కాదని పవన్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా నరసింహాపురంలో జల్ జీవన్ మిషన్ కింద 1290 కోట్లతో చేపడుతున్న తాగునీటి పథకానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో లేనప్పుడు 2 చోట్ల ఓడిపోయినప్పుడే పోరాటం చేశానని, ఇక్కడ ఉన్న మీతో పాటు నాకు గుండెల్లో దమ్ము, రక్తంలో వేడి ఉందన్నారు పవన్ కళ్యాణ్. రౌడీయిజం చేస్తే వాళ్లు మెడకాయలు కోస్తామని బెదిరిస్తే తామేమైనా చొక్కాలు విప్పుకొని ఉన్నామా అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి కూటమిగా ఉన్నామని, ప్రజలు తమపై నమ్మకంతో రికార్డు మెజారిటీ ఇచ్చారని తెలిపారు. అన్ని వేళ్లు కలిసి ఉన్నట్లు కూటమి అంటే పిడికిలి లాంటిదని పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ తాటాకు చప్పళ్లకు తాము భయపడేది లేదన్నారు. వ్యక్తిగతంగా తమకు ఏ ఒక్కరిపైనా ద్వేషం లేదని చెబుతూ సగటు మనిషిని మనిషిగా చూడకుండా నరుకుతామంటూ భయభ్రాంతులకు గురిచేస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మన లక్ష్యమని మంత్రి లోకేష్ అన్నారు. లక్ష్య సాధనకు యువతను, పరిశ్రమలను అనుసంధానించాలన్న ఆయన
ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న నైపుణ్యం పోర్టల్ అందుకు వేదిక అవ్వాలని అన్నారు. పోర్టల్ను సెప్టెంబర్లో ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో నైపుణ్యాభివృద్ధి, ఇంటర్ విద్యపై సమీక్షించిన మంత్రి లోకేష్ ఉద్యోగ ఉపాధి కల్పన లక్ష్యంగా రూపొందిస్తున్న నైపుణ్యం పోర్టల్ను మిషన్ మోడల్లో ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. ఇందుకోసం 90 రోజుల కార్యక్రమం చేపడతామని చెప్పారు. పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే రెజ్యూమ్ సిద్దం కావాలని అన్నారు. పోర్టల్ ద్వారా స్కిల్ అసెస్మెంట్, కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలను యువతకు తెలియజేయాలని చెప్పారు. ఆ తర్వాత నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆ ఉద్యోగాలు పొందేలా చూడాలన్నారు. ప్రతి 3 నెలలకొకసారి నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించాలి అని అధికారులకు స్పష్టం చేశారు. విదేశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనను సులభతరం చేసేలా ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరపాలని మంత్రి లోకేష్ అధికారులకు సూచించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 5,965 మంది అడ్మిషన్లు తీసుకున్నారని అధికారులు మంత్రికి వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ 10th పూర్తి చేసుకున్న విద్యార్థులంతా ఇంటర్ లేదా వొకేషనల్ కోర్సుల్లో తప్పనిసరిగా చేరేలా చూడాలి అన్నారు. ప్రతి విద్యార్థి ఎక్కడ చేరారో ట్రాక్ చేయాలి అని ఆదేశించారు. నిరక్షరాస్యుల కోసం ఆగస్టు 7న అక్షర ఆంధ్ర కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో దివ్యాంగ విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఇబ్బంది తలెత్తకుండా మినహాయింపు సబ్జెక్టుకు సగటు మార్కులు వేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. పోలవరం బనకచర్ల అనుసంధాన పథకానికి గోదావరి వరద జలాల అందుబాటుపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వాప్కోస్ అధ్యయనం ప్రారంభించింది. అమరావతికి శుక్రవారం వాప్కోస్ ఉన్నతాధికారి శంభునాథ్ ఆజాద్ నేతృత్వంలోని అధికార బృందం వచ్చింది. ఈయన సదరు సంస్థల్లో జలవనరుల అభివృద్ది కేంద్రం ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా ఉన్నారు. వెలగపూడి సచివాలయంలో జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావుతో ఈ బృందం సమావేశమైంది. ఇప్పటికే వాప్కోస్ వద్ద ఉన్న నీటి లెక్కలు, సముద్రంలో కలుస్తున్న వరద జలాల గణాంకాలను ప్రాథమికంగా వివరించింది. ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదిక పరిశీలన సమయంలోనే కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు చెందిన నిపుణుల మదింపు కమిటీ అభ్యంతరాలు చెప్పడం, కేంద్ర జల సంఘం పలు నీటి ప్రాజెక్టులు, వరదల గణాంకాలు అడిగిన సంగతి తెలిసిందే. వీటిని అధ్యయనం చేసి సమగ్ర సమాధానాలను సిద్దం చేసే పనిలో శంభునాథ్ బృందం నిమగ్నమైంది. సాగునీటి ప్రాజెక్టుల పిఎఫ్ఆర్లు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలను జల సంఘానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదానికి పంపినప్పుడు కొర్రీలు వేయడం, సందేహాలు లేవనెత్తడం సహజమేనని జలవనరుల శాఖ అంటుంది. ఇప్పుడు బనకచర్లకు ఎదురవుతున్న అవాంతరాలను అధిగమించి త్వరలోనే వాస్తవ నివేదికలను కేంద్ర సంస్థలు అడిగిన సమాచారాన్ని సమర్పించి ఆమోదం పొందుతామని జలవనరుల శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం నాటికి వాప్కో సమాధానాలు సిద్దం చేయగానే వాటిని జల సంఘానికి, ఈఏసీకి నివేదిస్తామని, అనంతరం అధికారుల బృందం ఢిల్లీ వెళ్లి సంబంధిత అధికారులతో సమావేశమై వివరణ ఇస్తుందని తెలిపారు. వైసీపీ హయాంలో న్యాయశాఖ లైబ్రరీకి అవసరమైన జనరల్స్, బుక్స్ 2 వేర్వేరు చోట్ల నుంచి తీసుకున్నారు. వీటి బిల్లులు 31,500, 93,510 అయ్యాయి. ఈ బిల్లులు చెల్లించాలని 2024 జనవరి 12వ తేదీన న్యాయశాఖ 2 జీవోలు ఇచ్చింది. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆ బిల్లులను చెల్లించలేదు. సరికదా 2024 మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున వాటిని తదుపరి ఆర్థిక సంవత్సరానికి తీసుకురాకుండా రద్దు చేసేసింది. అన్ని అనుమతులు పొంది సిఎఫ్ఎంఎస్ వ్యవస్థలోకి వచ్చిన ఇలాంటి వేలాది బిల్లులను రద్దు చేసింది. ఇప్పుడు ఆ బిల్లులు చెల్లింపునకు అర్హత సాధించాలంటే మళ్లీ ఆ శాఖతో పాటు ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోవాలి. పరిశీలనలు పూర్తయ్యాక దాన్ని చెల్లింపుల వ్యవస్థలోకి తీసుకురావాలి. ఈలోపు ఆర్థిక సంవత్సరం పూర్తవుతుంది. కథ మళ్లీ మొదటికొస్తుంది. ఇలా జగన్ హయాంలో 5 ఏళ్ల పాటు అలా రద్దవుతూ వ్యవస్థలోకి ఎక్కుతూ ఉన్న బిల్లులు లెక్కలేనని ఉన్నాయి. 10,000 లోపు ఉన్న బిల్లులు కూడా అనేకం పెండింగ్ లో పెట్టింది. చిన్న చిన్న కాంట్రాక్టర్లు సీఎంఓ చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసినా కరుణించలేదు. బిల్లుల బాధితుల నుంచి తప్పించుకునేందుకు అప్పటి ఆర్థిక శాఖ అధికారులైతే ఏకంగా పోలీసులనే కాపలాగా పెట్టుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీన ఆర్థిక శాఖ ఇచ్చిన మెమో ప్రకారం ఇలా ఆర్థిక సంవత్సరాంతంలో రద్దయిన బిల్లులకు మళ్లీ ఆర్థిక శాఖతో పాటు సంబంధిత అన్ని శాఖల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జగన్ హయాంలో రాష్ట్రంలో ఉన్న ఆస్తులు, ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజీలు, పార్కులు, భూములు తాకట్టు పెట్టారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని 25 ఏళ్ల పాటు తాకట్టు పెట్టి మరీ అప్పులు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా కార్పొరేషన్లను సృష్టించి వాటి ద్వారా లక్షల కోట్లు అప్పులు చేశారు. అయినా కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున బిల్లులు చెల్లించలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆర్థిక శాఖపై ఇచ్చిన శ్వేతపత్రంలో గత ప్రభుత్వంలోని పెండింగ్ బిల్లులు 13,05,000 కోట్లు ఉన్నాయని వెల్లడించారు. ఇంకా తేలాల్సిన బిల్లులు ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు సీఎం అయ్యాక జగన్ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన బిల్లుల్లో దాదాపు 21,000 కోట్లు చెల్లించారు.
కేంద్రం పథకాల కోసం మ్యాచింగ్ గ్రాంటుగా 8,000 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 70 పథకాలను తిరిగి గాడిలో పెట్టారు. జగన్ తన 5 ఏళ్ల పాలనలో కేంద్రం పథకాల కోసం ఇచ్చిన డబ్బును అందుకు మ్యాచింగ్ గా రాష్ట్రం ఖర్చు చేయాల్సిన సొమ్మును కూడా దారి మళ్లించారు. ఏపీలో రేషన్ కార్డులు రూపుమారుతోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం కార్డులకు పార్టీ రంగులు పులిమేసి వాటిపై ఒకవైపు జగన్ బొమ్మ, మరోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మను ముద్రించి పంపిణీ చేసేది. ఇప్పుడు వాటికి స్వస్తి చెప్పి రాజకీయ పార్టీల రంగులు లేకుండా, నేతల బొమ్మలు ముద్రించకుండా కొత్త కార్డులను రూపొందిస్తున్నారు. పాత వాటి స్థానంలో ఈ కొత్త కార్డులు జారీ చేయడంతో పాటు ఇకపై కొత్తగా మంజూరు చేసే కార్డులన్నీ కూడా స్మార్ట్ కార్డులుగానే ఉండనున్నాయి. బ్యాంక్ ఏటీఎం కార్డు తరహాలో క్యూఆర్ కోడ్తో ఈ స్మార్ట్ రేషన్ కార్డును రూపొందిస్తున్నారు. ఈ కార్డుల జారీకి పౌర సరఫరాల శాఖ ఇప్పటికే కసరత్తును పూర్తి చేసింది. స్మార్ట్ రేషన్ కార్డుపై ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కార్డుదారు ఫోటో ఉంటాయి. ఆ రేషన్ కార్డు నెంబరు, రేషన్ షాప్ నెంబరు తదితర వివరాలుంటాయి. కార్డు వెనక వైపు లబ్దిదారు కుటుంబ సభ్యుల వివరాలుంటాయి. ఈ స్మార్ట్ రేషన్ కార్డును రేషన్ డీలర్ల వద్ద ఉండే ఈ పోస్ యంత్రాల సహాయంతో స్కాన్ చేస్తే ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలతో పాటు రేషన్ సరుకుల వినియోగానికి సంబంధించిన పూర్తి సమాచారం ప్రత్యక్షమవుతుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించే ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ కోసం ఏపీటీఎస్ ద్వారా టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. ప్రస్తుతం ముద్రణ దశలో ఉన్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను వచ్చే నెలలో పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలల హక్కుల రక్షణ అంశంపై ఇవాళ రేపు వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్ అనే పేరుతో రాష్ట్ర స్టేక్ హోల్డర్ల సదస్సు జరగనుంది. హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో జరగనున్న ఈ సదస్సుకు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలాగే ఈ సదస్సు ప్రారంభ సెషన్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. మరోవైపు 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్, రాష్ట్ర డీజీపీ జితేందర్ కూడా పాల్గొంటారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేస్తారు. 10 గంటలకు గన్ పార్క్ అమరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం 11 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు చేపడతారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులు, సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఏడాదిన్నర పాలనలో ఒక్క హామీని కూడా సమర్థంగా అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయ సమరభేరి అంటూ తెలంగాణ ప్రజలను మరోసారి మాయ చేయాలని చూస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కులగణన పేరిట బీసీలకు అన్యాయం చేసి ముస్లింలను బీసీ కోటాలో చేర్చడమే సామాజిక న్యాయమా అని నిలదీశారు. సామాజిక న్యాయానికి తూట్లు పొడిచేందుకే కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సమరభేరి సభను నిర్వహించిందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. సెక్యులర్ సోషలిస్టు పదాలను ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోదీ, అమిత్ షా సహా ఎవరూ రాజ్యాంగం నుంచి తొలగించలేరని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరికి ముఖ్య అతిథిగా హాజరైన ఖర్గే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కార్యకర్తలేనని కారణమని అన్నారు. ఇప్పటి వరకు 42 దేశాలు తిరిగిన మోదీకి మణిపూర్ వెళ్లడానికి మాత్రం మనసు రాలేదని మండిపడ్డారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన సామాజిక న్యాయ సదస్సును ప్రారంభించిన ఖర్గే రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో కేంద్రంలో అధికారంలోకి రానున్నామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ఆ ఘనత పార్టీ కార్యకర్తలదేనన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పేద వర్గాలు, రైతులు, యువత, మహిళలకు న్యాయం జరిగిందన్నారు. కేంద్రంలో 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని ఖర్గే ధ్వజమెత్తారు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో 100 మంది ఎమ్మెల్యేల్ని గెలిపిస్తామన్న రేవంత్ రెడ్డి 15 మంది ఎంపీల్ని గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రైతు రాజ్యం ఎవరు తెచ్చారో చర్చకు రావాలని ప్రధాని మోదీ, కిషన్ రెడ్డి, కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి సభలో రేవంత్ మాట్లాడుతూ చాలా మంది నాయకులకు ఒక భయం ఉంది అన్నారు. తమ నియోజకవర్గానికి ఎవరో ఎమ్మెల్యేగా వచ్చారని, భవిష్యత్తులో తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన చాలా మంది నాయకులకు ఉంది అని చెప్పారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి సీట్లు పెరగబోతున్నాయని, 119 నియోజకవర్గాలు 153 కాబోతున్నాయని అన్నారు. పార్లమెంటు సీట్లు
కూడా పెరుగుతున్నాయని, ప్రస్తుతం కాంగ్రెస్ తరపున 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలున్నారన్నారు. రాబోయే రోజుల్లో కొత్తగా మరో 80 మందికి టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది అన్నారు. యువతకు మాట ఇవ్వదలుచుకున్నా ప్రజల్లో ఉండండి, కొట్లాడండి, ప్రజాసేవ చేయండి. మీరు అడగాల్సిన పని లేదు, ఢిల్లీకి వెళ్లాల్సిన పని లేదు, మీ టికెట్ మీ ఇంటికే వస్తుంది అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఓ 4-5 ఎమ్మెల్యేలతో గ్రూపులు కడతాం, ఏదో చేస్తామంటే భయపడేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి ఒడిదుడుకులను కాంగ్రెస్ పార్టీ ఎన్నిటినో చూసింది అన్నారు. పార్టీ నేతలు ఇష్టారీతిన వ్యవహరిస్తే రాహుల్ గాంధీ అస్సలు సహించరు అని చెప్పారు. పార్టీ క్రమశిక్షణను తప్పి ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అని పార్టీ రాష్ట్ర నేతలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెచ్చరించారు. పార్టీ నాయకులకు ఏవైనా సమస్యలుంటే అంతర్గత వేదికలపై మాట్లాడాలని, లేకుంటే తమకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు. బహిరంగంగా మాట్లాడి ప్రతిపక్షాలకు అస్త్రాలు ఇవ్వొద్దని సూచించారు. పార్టీ, ప్రభుత్వం, కొత్త పాత నేతలు సమన్వయంతో క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని చెప్పారు. శుక్రవారం గాంధీభవన్లో జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల సలహా కమిటీల ఉమ్మడి విస్తృత కార్యవర్గ సమావేశాల్లో ఖర్గే దిశానిర్దేశం చేశారు. ఇందులో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి పాల్గొన్నారు. తెలంగాణను కాంగ్రెస్ మోడల్ స్టేట్ గా దేశానికి చూపనున్నట్లు ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు అనుగుణంగానే రేవంత్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆర్థికంగా ఇబ్బందులున్న హామీలను సమర్థంగా అమలు చేయడం అభినందనీయమని ప్రశంసించారు. నేతలు పార్టీ ఇచ్చిన పదవులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తీరాలన్నారు. 1-2 రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతానని, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రెస్ మీట్ పెడతానని బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రైతాంగం సమస్యలు, ఏపీలో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగితే రాష్ట్రానికి కలిగే నష్టం సహా అనేక అంశాలను మీడియా ముఖంగా ప్రజలకు వివరిస్తానని చెప్పినట్లు తెలిసింది. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర ముఖ్య నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా, ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు వంటి ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై వారితో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. ఇక కేసీఆర్ ఆరోగ్య సమాచారం అడుగుతూ ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎక్స్ వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు. బ్లడ్ షుగర్, సోడియం స్థాయిలో పర్యవేక్షణ కోసం 1-2 రోజులు ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు యశోద ఆసుపత్రి వైద్య వర్గాలు తెలిపాయి. గనుల లీజ్ రెన్యువల్స్ ను మరింత సులభతరం చేస్తామని, ఇందుకోసం సింగిల్ విండో విధానం అమల్లోకి తెచ్చామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. సుస్థిర మైనింగ్ విధానాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్లో మైనింగ్ కాంగ్రెస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి మైనింగ్ సదస్సులో ఆయన మాట్లాడారు. మైనింగ్ సంస్థలు ప్రజలను, ప్రకృతిని దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం నిబంధనలను మరింత సరళీకృతం చేయడంతో పాటు సాంకేతికతకు పెద్దపీట వేస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణకే ప్రభుత్వ ప్రాధాన్యత ఉంటుందన్నారు. మైనింగ్ తర్వాత కూడా క్వారీలను వదిలివేయకుండా పూర్వపు స్థితి ఏర్పడేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. దేశ అవసరాలకు అనుగుణంగా తగినంత బొగ్గు, అల్యూమినియం, రాగి తదితర ఖనిజాలను ఉత్పత్తి చేసి ఈ రంగంలో దేశాన్ని స్వయం సమృద్ది దిశగా నడపాల్సిన బాధ్యత పరిశ్రమలపై ఉందని చెప్పారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు క్రమంగా వరద పెరుగుతుంది. కృష్ణా, తుంగభద్ర నదుల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద పెరుగుతుంది. శుక్రవారం కర్ణాటకలోని తుంగభద్ర గేట్లు తెరుచుకున్నాయి. ప్రాజెక్టుకు 75,612 క్యూసెక్కుల ప్రవాహాలు చేరగా 58 గేట్లకు గాను 21 గేట్లను ఎత్తి 62,612 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 105 టీఎంసీలకు ప్రస్తుతం 75 టీఎంసీలు ఉన్నాయి. దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు 1,777 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా ఏపీ, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కోసం 56,998 క్యూసెక్లను వినియోగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలకు ప్రస్తుతం 169.86 టీఎంసీలున్నాయి. తుంగభద్ర గేట్లు తెరవడంతో శ్రీశైలానికి వరద మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఆల్మట్టికి వరద స్థిరంగా కొనసాగుతుంది. 94,767 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 1,00,000 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలకు 1.15 లక్షల క్యూసెక్ల ప్రవాహాలు వస్తుండగా 14 గేట్ల ద్వారా 95,566, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 29,494 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఇటీవల చైనా దిగుమతులపై పన్నులు పెంచారు. ట్రంప్ పన్నులు పెంచినప్పుడల్లా అమెరికా దిగుమతులపై చైనా కూడా అదే స్థాయిలో పెంచింది. ఒకరికొకరు పోటాపోటీగా 200% పైగా అలా పెంచుకుంటూ పోయారు. చివరకు అమెరికాయే దిగి రావాల్సి వచ్చింది. పన్నులను తగ్గించాల్సి వచ్చింది. ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న అత్యంత అరుదైన ఖనిజాలు. ఆ ఖనిజాల సరఫరా ఆపేసినా, పన్నులు పెంచినా అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైతే అటువంటి అరుదైన ఖనిజాలు భారత్లో మరీ ముఖ్యంగా తెలంగాణలో పెద్ద ఎత్తున లభిస్తే, అది కూడా ఎందుకు పనికిరాదని భావించిన మట్టి నుంచి వీటిని వెలికి తీయవచ్చని తెలిస్తే ఇప్పుడు అదే జరిగింది. సింగరేణిలో వృధాగా అనుకున్న ఓపెన్ కాస్ట్ ఓవర్ బర్డెన్ బంగారు బాతులా మారబోతుంది. ఉపరితల గనుల తవ్వకాలతో గుట్టల్లా పోగు చేసిన ఆ మట్టిలో ప్రపంచంలోనే అత్యంత అరుదుగా లభించే స్కాండియం, స్ట్రోచియం, ఎట్రియం, సీరియం వంటి భూమూలకాలు బయటపడ్డాయి. ఇక్కడ 14 రకాల అత్యంత అరుదైన భూమూలకాలు ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. వీటిని ప్రపంచ మార్కెట్లో అత్యంత విలువైన అరుదైన మూలకాలుగా గుర్తించిన సింగరేణి లోతైన అధ్యయనం కోసం కేంద్ర బొగ్గు గనుల శాఖకు నివేదించింది. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో వాటి సాంద్రతను తేల్చేందుకు పరిశోధనల బాధ్యతను పలు ఏజెన్సీలకు అప్పగించింది. లోతైన అన్వేషణ చేసి ఆగస్టు నుంచి ఈ ఖనిజాల వెలికితీతకు సింగరేణి సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు ఐఐటి హైదరాబాద్, నాన్ ఫెర్రస్ మెటీరియల్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. భారత్లో అవకాశాలకు హద్దే లేదని, త్వరలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఏఐ, సెమీ కండక్టర్, క్వాంటమ్ కంప్యూటింగ్ లో చేపడుతున్న పరిశోధనలు భారత్ అభివృద్ధికి నూతన చోదకాలుగా ఉన్నాయని చెప్పారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం మోదీ ట్రినిడాడ్ టొబాగోలో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీని ట్రినిడాడ్ టొబాగో అత్యున్నత పౌర పురస్కారం ద ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లికన్ ఆఫ్ ది ట్రినిడాడ్ అండ్ టొబాగోతో సత్కరించారు. మోదీ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. భారత్ నేడు అవకాశాల గని అని, అభివృద్ది ఫలాలు అర్హులకు అందుతాయని వివరించారు. ప్రధాని తన ప్రసంగంలో అక్కడ స్థిరపడిన భారత సంతతి ప్రజలను ప్రశంసలతో ముంచెత్తారు. అయోధ్య ఆలయ నమూనాను, సరయూ నది జలాలను, కుంభమేళా సందర్భంగా సేకరించిన గంగా జలాలను వారి కోసం తీసుకువచ్చినట్లు చెప్పారు. బీహార్తో అక్కడి వారికి ఉన్న అనుబంధాన్ని మోదీ గుర్తు చేశారు. ఇక్కడున్న పలువురి పూర్వీకులు బీహార్ వారేనని చెప్పారు. ఆ ద్వీప దేశ ప్రధాని పూర్వీకులు కూడా బీహార్ వారేనని, భారత ప్రజలు ఆమెను బీహార్ పుత్రికగా భావిస్తారని మోదీ చెప్పుకొచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి తొలిసారి మహిళలను వరించే అవకాశం ఉంది. ఈ పదవికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాస్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు నేతలు దక్షిణాదికి చెందినవారు కావడం విశేషం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో మహిళా నాయకత్వం వైపు పార్టీ అగ్రనేతలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మహిళా నాయకత్వానికి ఆర్ఎస్ఎస్ కూడా మద్దతు ఇస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అధ్యక్ష రేసులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ముందు వరుసలో ఉన్నారు. ఇటీవల పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు నడ్డా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తో ఆమె భేటీ అయ్యారు. సీతారామన్ కు పగ్గాలు అప్పగించడం దక్షిణాదిలో పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మరోవైపు వనతి శ్రీనివాసన్ కు కూడా మంచి ట్రాక్ రికార్డే ఉంది. 1993 నుంచి బీజేపీలో ఉన్నారు. పార్టీలో అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ కోయంబత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వనతి శ్రీనివాసన్ గెలుపొందారు. కమల్ హాసన్ ను ఓడించి మరీ వనతి ఎమ్మెల్యే అయ్యారు. 2020లో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలుగా కూడా ఉన్నారు. ఇక పురంధేశ్వరికి కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. బహుభాషా నాయకురాలు. ఆపరేషన్ సింధూర్ తర్వాత విదేశాలకు వెళ్లి భారత్ వాదన వినిపించిన ఓ బృందంలో పురంధేశ్వరి కూడా ఉన్నారు. త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి. తమిళనాడు నుంచి మహిళా నాయకురాల్ని బీజేపీ అధ్యక్షురాలుగా చేస్తే మున్ముందు తమకు రాజకీయంగా ఉపయోగం ఉంటుందని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. బీజేపీ నుంచి 4 ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కూడా. అందుకే ఈసారి కూడా పొత్తులనే బీజేపీ ఆశ్రయించాల్సి ఉంటుంది. పరిస్థితిని గ్రహించిన కమలనాథులు అన్నా డీఎంకేను దరి చేర్చుకున్నారు. అయితే అధికారంలో ఉన్న డీఎంకేను గట్టిగా కొట్టాలంటే ఇప్పుడున్న బలం అన్నా డీఎంకేకు సరిపోదు. విజయ్ నేతృత్వంలోని టీవీకేను తమతో చేర్చుకునేందుకు అన్నా డీఎంకే తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అన్నా డీఎంకేకు విజయ్ కు గణనీయంగా ఓటు బ్యాంకు సమకూరే అవకాశం ఉందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే 2 పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే మాత్రం ప్రతిపక్ష ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. ఆ ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు టీవీకేను
తమ కూటమిలో చేర్చుకోవడమే మంచిదని అన్నాడీఎంకే బీజేపీ భావిస్తున్నాయి. కానీ బీజేపీ అంటే ఒంటికాలుపై లేస్తున్న విజయ్ అన్నాడీఎంకేతో పొత్తుకు సై అంటూనే బీజేపీకి నై అని చెబుతున్నారు. 2026లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో గానీ బీజేపీతో గానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి పొత్తు పెట్టుకోవట్లేదని విజయ్ స్పష్టం చేశారు. తమిళనాడులో బీజేపీ ఎప్పటికీ ఎదగదని తేల్చి చెప్పారు. ఒకవేళ ఏ రాజకీయ పార్టీ అయినా టీవీకేతో జట్టు కలవాలంటే బీజేపీతో ఎటువంటి సంబంధం ఉండకూడదని, అలాంటి పార్టీలతోనే పొత్తు పెట్టుకుంటామని తేల్చేశారు. విజయ్ ప్రకటనతో అన్నాడీఎంకే కన్ఫ్యూజన్ లో పడింది. ఇటు బీజేపీ ఎంత ముఖ్యమో టీవీకే కూడా అన్నాడీఎంకేకు అంతే ముఖ్యం. ఇవన్నీ ఎలా ఉన్నా బీజేపీ మాత్రం ప్రస్తుతం అన్నాడీఎంకేతో ముందుకెళ్తోంది. దేశంలో డ్రోన్ల తయారీకి భారీ ఊతమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రోన్ల తయారీ, విడిభాగాల రూపకల్పన, యాంటీ డ్రోన్ వ్యవస్థకు భారీ మద్దతు ప్రకటించింది. వచ్చే 3 ఏళ్లలో స్వదేశీ డ్రోన్ల తయారీకి ప్రాధాన్యమిస్తూ సుమారు 20,000 కోట్ల మేరకు ప్రోత్సాహకాలను అందించనుంది. గత మేలో పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాల లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో దాయాది దేశానికి టర్కీ, చైనాలు డ్రోన్ల సాయం చేశాయి. అదేవిధంగా చైనా కూడా అధునాతన డ్రోన్లను సమకూర్చుకుంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల భద్రత, సీమాంతర ఉద్రిక్తతలను బలంగా ఎదుర్కొనేందుకు భారత్ కూడా బలమైన డ్రోన్ వ్యవస్థను కలిగి ఉండాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే 20,000 కోట్ల ప్రోత్సాహకాలతో డ్రోన్ల రంగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నట్లు అధికారులు తెలిపారు. బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావుకు చెందిన 34.12 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. బెంగళూరు విక్టోరియా లేఅవుట్లోని ఇల్లు, అమరావతి లేఅవుట్లో స్థలం, తముకూరులో పారిశ్రామిక స్థలం, అనేకల్ తాలూకాలోని వ్యవసాయ భూమిని అటాచ్ చేశామని ఈడీ అధికారులు ప్రకటించారు. దుబాయ్ నుంచి 12.56 కోట్ల విలువైన బంగారాన్ని తెస్తూ ఈ ఏడాది మార్చి 3న కెంపేగౌడ విమానాశ్రయంలో రన్యారావు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో రన్యారావు, రాజు, సాహిల్ జైన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు పరస్పర అగ్రహార జైల్లో ఉన్నారు. ప్రజల మీద అత్యంత కఠినమైన ఆంక్షలు విధించి జనాభాను తగ్గించుకున్న చైనా ఇప్పుడు పడిపోతున్న జనాభాను పెంచుకోవడానికి నానా తంటాలు పడుతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురిని కన్నా పర్వాలేదు, డబ్బులిస్తామని ప్రకటిస్తుంది. 2వ బిడ్డను కన్న తల్లిదండ్రులకు 6 లక్షల రూపాయలు, 3వ బిడ్డను కన్న వారికి ఏకంగా 12 లక్షలు ఇస్తామంటూ చైనా ఓ రాష్ట్రమైన మాంగిలియో ప్రభుత్వం ప్రకటించడం అక్కడి పరిస్థితులను తేటతెల్లం చేస్తుంది. ఇంగ్లాండ్తో జరుగుతున్న 2వ టెస్టులో భారత్ ఆధిక్యం కొనసాగుతుంది. ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత బౌలర్లు తొలుత ఇంగ్లాండ్ ను దెబ్బతీశారు. అయితే ఆ తర్వాత హ్యారీ బ్రూక్, వికెట్ కీపర్ జెమీ స్మిత్ భారీ శతకాలతో ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. వీరిద్దరూ కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో ఇంగ్లాండ్ పటిష్ట స్థితిలో కనిపించింది. బ్రూక్ ను ఆకాష్ దీప్ అవుట్ చేయడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత బరిలోకి దిగిన సిరాజ్ ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్ ను కకావికలం చేశాడు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఆ జట్టు పతనాన్ని శాసించాడు. బెన్ స్టోక్స్, జో రూట్ లాంటి కీలక ఆటగాళ్లతో పాటు చివరి వరుస బ్యాటర్లను పెవిలియన్ కు పంపి 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. సిరాజ్ కు తోడుగా ఆకాష్ దీప్ 4 వికెట్లతో రాణించాడు. అంతకుముందు కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్వితీయ డబుల్ సెంచరీకి తోడు ఎస్ఎస్వీ జైస్వాల్, రవీంద్ర జడేజా రాణించడంతో భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 587 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ప్రస్తుతం 180 పరుగులు వెనుకబడిన ఇంగ్లాండ్ 2వ ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి ఉంది. మ్యాచ్ పై భారత్ పూర్తి పట్టు సాధించింది.